వేణు నక్షత్రం చేసిన ఈ అవతలోపు షార్ట్ ఫిలిం కానీ ఇది పెద్ద నిడివి ఉన్నట్టుంది. జీవనోపాధి కోసం తీరాలు దాటిపోయిన బిడ్డల కోసం వాళ్ళ పరిస్థితులు ఏముంటాయో రాక ఎదురు చూపులు. ప్రపంచం ఇవాళ లిక్విడ్ ద్రవాధునికత స్థితిలో ఉందని చెప్పి అంటాడు బహుమన్. ద్రవాధునికత స్థితిలో అంటే ఎక్కడ ఒక స్థలము కాల అవధులకు అతీతంగా ఇవాళ ఎక్కడ ఒక దగ్గర గతంలో యంత్రాన్ని ఒక స్థలం దగ్గర వస్తుండేది. ఇప్పుడు యంత్రం అక్కడ ఉండాల్సి వస్తుంది. ఎక్కడున్న యంత్రం ఎక్కడి నుంచి ఆపరేట్ చేయొచ్చు. మనిషి ఒక స్థలంలో ఉండి ఆ స్థలం చుట్టూ అనుభూతులు, ఆ స్థలంలోనే జీవితం, ఆ స్థలంలోనే ఒక స్వావలంబన ఉంటుంది. మనిషి ఎక్కడి నుంచి ఎక్కడ తండ్రి బిడ్డ ఏ దూరంలో తండ్రిగా ఉంటాడు, కొడుకు కానీ చూడకుండా మాట్లాడుకునే స్థితి యాంత్రిక దశ వచ్చింది. ఈ ఎదిగిన ఈ స్థితిలో బిడ్డల రాక కోసం ఎదురు చూసే తల్లిదండ్రులు పడే బాధను బెంగాల్ రచయిత తీసినాడు. ఆ కథను అద్భుతంగా మలిచి ఏమాత్రం ఒక్క దగ్గర కూడా ఒక మరలా తీవ్రమైన ఆలోచనలకు అలజడికి గురి చేసేంత డెప్త్ తోటి ఆ సినిమా తీసినాడు. నిజంగా బాధ అనిపిస్తుంది. ఆ సినిమాలో కూడా నటించిన భూపాల్ కానీ కాకరాలు కానీ మా ఇద్దరు గొప్ప నటులు. వాళ్ళు దాంట్లో ప్రదర్శించినారు. తర్వాత ఆ తల్లి పాత్ర ఉన్న ఆమె అమాయకురాలుగా చేసిన ఆమె కూడా మిత్రులు చేసిన చాలా బాధ అనిపిస్తుంది. బిడ్డల పరిస్థితి ఆ ఫోన్లు వచ్చినప్పుడు వాటిని లింక్ చేయడం బాగుంది. అంటే అతను మామూలు పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఇన్సూరెన్స్ వాళ్ళు, రకరకాల మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు చేసినప్పుడు ఉన్న ఫోన్ పద్ధతికి తను చెప్పే పద్ధతికి అతను చెప్పకుండా తన ముగింపు కథలు ఉన్నప్పుడు ఆ ఒకే మనిషిలోనే ఎంత మానవత్వంగా ఉండగలరు ఇతరుల సాటి వాళ్ళ బాధ కోసం అనే పద్ధతిలో ఉన్న సినిమాలో చాలా ప్రతిభావంతంగా తక్కువ సమయంతో మన ఆలోచింపజేసేటట్టుగా తీసిన సినిమా ఇది. వేణు చేసినాడు. గతంలో కూడా పసుపు రవీంద్ర కథను తీసుకొని చదువుకు సంబంధించి ఎంతెంత దూరం అది కూడా గొప్ప సినిమాగా దానికి అనేక అవార్డులు కూడా వచ్చినాయి. చాలా మన తెలంగాణ మిత్రులు ఇవాళ కొత్త కళలు, కొత్త గొంతుకలు వస్తున్నాయి సినిమా రంగంలో కూడా. ఇవాళ చాలా డెప్త్ ఉండి ఆల్టర్నేటివ్ ప్యారలల్ సినిమా ఒకటి తయారయ్యే అవకాశం ఉంది. ప్రతిభావంతులైన వేణు ఎందుకంటే ఎక్కడో ఇప్పుడు ప్రపంచాన్ని బాగా తనకున్న ఆంగ్ల భాష పరిజ్ఞానంతో కానీ అధ్యయనంతో కానీ ఈ రెండింటి టెక్నిక్ను సినిమా టెక్నిక్ మేళవించి తీస్తే అద్భుతంగా మంచి సినిమాలు తీసే అవకాశం ఉంది. ఈ సినిమాల పట్ల నేను వ్యక్తిగతంగా చాలా ఒక గౌరవమైన భావంతో ఉన్నాను.